హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు ఉగాదికి రాబోతున్న జాబ్ క్యాలెండర్లో భాగంగా అనేక నోటిఫికేషన్స్లో సిలబస్ సంబంధించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాలా అవసరం. ముఖ్యంగా గ్రూప్ 2 సిలబస్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 మార్కులకి ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. సో దీన్ని ఉద్దేశించి నేను కంటిన్యూగా నేను రాసుకున్న నోట్స్ నుండి మీకు వీడియోలుగా చేసి మీకు అందించాలనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని ఫాలో అయ్యి 75కి 70 మార్కులు అబవ్ వచ్చేటట్లు మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. సో మీరు చేయాల్సిందంతా ఒక్కటే, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రోజు నుండి. సో ముఖ్యంగా ఏపీ హిస్టరీ, పాలిటీ మీద గట్టి పట్టు వస్తే ఖచ్చితంగా అన్నింటిలోనూ ఎక్కువ మార్కులు సాధించే అవకాశం మనకు ఉంటుంది. సో ఇక్కడ సూటిగా సుత్తి లేకుండా మనం సింపుల్గా మనకు రావాల్సిన బిట్లు నీట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ వస్తాయి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం గురించి మనం మాట్లాడుకుంటే పూర్ణఘటం అండి. దీన్ని అక్షయ పాత్ర అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుండి దీన్ని వాడాం. తర్వాత ఇది పూర్ణకుంభంగా మారింది. అయితే 2018 ఆగస్టు 15 నుండి తిరిగి పూర్ణఘటంగా వాటి ప్రారంభించాం. అయితే ఈ పూర్ణఘటాన్ని విదేశకుడు అనే చర్మకారుడు చెక్కినాడు. అయితే ఇది అమరావతి బౌద్ధ స్తూపం నుండి తీసుకోబడింది. రెండో పాయింట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం అండి. మనందరికీ తెలుసు, మా తెలుగు తల్లికి మల్లెపూతండండి. దీన్ని శంకరంబాడి సుందరాచారి 1942లో రచించారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1942 శంకరంబాడి సుందరాచారి. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడిగాడు బిట్టు. ఈ గీతాన్ని ఎవరు మధురంగా పాడారంటే టంగుటూరి సూర్యకుమార్ గారు అబేరి రాగంలో మధురంగా పాడారు. సో ఇక్కడ ప్రతి బిట్ని కూడా మనం నీట్గా క్యాల్కులేట్ చేసుకోవాలండి. క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత థర్డ్ పాయింట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం మనందరికీ తెలుసు, కూచిపూడి. ఈ నాట్యం కృష్ణా జిల్లా మవ్వ మండలం కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిందండి. అయితే ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ కూచిపూడి ప్రాంతంలోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంతో దీనికి పేరు వచ్చిందండి. తర్వాత ఫోర్త్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష మనందరికీ తెలుసు, తెలుగు. ఇది ద్రావిడ భాషల కుటుంబానికి చెందినది. భారతదేశ ప్రభుత్వం 2008లో భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన 6 భాషల్లో తెలుగు ఒకటి. దేశంలో అత్యధికంగా మాట్లాడే మాతృభాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, 4వ స్థానంలో ఉందనేది మాత్రం బాగా గుర్తుంచుకోండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉందండి. అయితే మనందరికీ తెలుసు, చాలాసార్లు పెట్టించారండి, తెలుగు భాష వ్యవహారక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి గారు ఇతర జయంతిని అంటే ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది చాలాసార్లు ఇవ్వడం జరిగింది, కాబట్టి చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ సూటుగా సుత్తి లేకుండా మనం భోజనం చేస్తున్నప్పుడు పప్పు, కూర, పెరుగు, ఆవకాయ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మనం చదవడం కూడా
చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ముందు చదువుకోవాలి టైర్ 1 కింద. తర్వాత ఇది బాగా వచ్చాక టైర్ 2లో ఇంకా దానికి సంబంధించి లోతుగా విశ్లేషించుకోవాలి. ఆ తర్వాత టైర్ 3 అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నప్పుడు లాజికల్గా అడిగినప్పటికి కూడా మనం ఆన్సర్ చేసేటట్లు తయారవ్వాలి. సో మొట్టమొదటి మాత్రం సింపుల్గా మనకి కామన్గా ఉన్న సిలబస్లో ముఖ్యమైన పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకుని చదవాలండి. తర్వాత 5th పాయింట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి అక్టోబర్ 1, 1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఇక్కడ 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఏర్పడింది, మనందరికీ తెలుసండి. అయితే తరువాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వల్ల 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం కింద 23 జిల్లాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు రాష్ట్రాలకు విభజించబడిందండి. అయితే రీసెంట్గా ప్రస్తుతం 2022 ఏప్రిల్ 4న 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ను పునర్వ్యవస్థీకరించారండి. అయితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఆగ్నేయ దిశలో తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉందండి. 6th పాయింట్కి వద్దామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉనికి. ఇక్కడ ఉత్తరాక్షాంశాలు తీసుకుంటే 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల వరకు అండి. చాలా జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాక్షాంశాలు 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల వరకు. అలాగే తూర్పు రేఖాంశాలు చూస్తే 76 డిగ్రీల 50 నిమిషాల నుండి 84 డిగ్రీల 40 నిమిషాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ మనం బాగా ఐడెంటిఫై చేస్తే 12 డిగ్రీలు 41 నిమిషాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల మధ్యలో ఇంచుమించు 8 డిగ్రీలు గ్యాప్ అండి. అలాగే 76 డిగ్రీల 56 నిమిషాల నుండి 84 డిగ్రీల 40 నిమిషాలు అంటే ఇక్కడ కూడా ఇంచుమించు 8 డిగ్రీలు గ్యాపేనండి. సో దీన్ని బాగా తరువుగా చదివితే గుర్తుండిపోతుందండి. 12 డిగ్రీల 41 నిమిషాల నుండి 19 డిగ్రీల 7 నిమిషాల వరకు. అలాగే ఉత్తరాక్షాంశాలు. అలాగే తూర్పు రేఖాంశాలు వస్తున్న కల్లా 76 డిగ్రీల 50 నిమిషాల నుండి 84 డిగ్రీల 40 నిమిషాల మధ్య విస్తరించి ఉందండి. తర్వాత భారత ప్రామాణిక రేఖాంశమైన 82 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా పోతుంది. ఇది చాలాసార్లు అడిగాడండి. సో భారత ప్రామాణిక రేఖాంశం భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అయితే ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కాకినాడ గుండా పోతుంది. ఈ పాయింట్ బాగా క్యాచ్ చేయండి. సో తర్వాత 7th పాయింట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం గురించి మనం మాట్లాడదామండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇలాంటి న్యూమరికల్ డిజిట్స్ ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తుంచుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. ఎందుకంటే డైరెక్ట్ బిట్లు, సో ఎక్కడ చిన్న తేడా వచ్చినా బిట్టుపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీ బిట్లు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలండి. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశ భూభాగంలో చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 4.87% భూభాగాన్ని కలిగి 8వ స్థానంలో కలదు. చాలా ఇంపార్టెంట్, 8వ స్థానంలో కలదు. 4.87% భూభాగాన్ని కలిగి 8వ స్థానంలో కలదు. తర్వాత శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు గల కోస్తా తీర ప్రాంతం అంటే 12 జిల్లాలండి. ఈ 12 జిల్లాల్లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖను కలిగి ఉంది. ఈ తీరరేఖ పొడవులో రాష్ట్ర తీరరేఖ పొడవు 13% ఉందండి. ఇది ఇంపార్టెంటే.
సో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా పొడవైన తీరరేఖను కలిగి ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ తీరరేఖను కలిగి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, శ్రీకాకుళం జిల్లా స్టార్టింగ్లో మనకు ఉంటుంది కాబట్టి అక్కడ తీరరేఖ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే మరి పశ్చిమ గోదావరి జిల్లా జస్ట్ టచ్ అవుతుందండి తీరరేఖ, కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ, శ్రీకాకుళం చాలా ఎక్కువ. చాలా ఇంపార్టెంటు, చాలాసార్లు అడిగాడు కాబట్టి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం తీరరేఖ 12 జిల్లాలు ఏవేవని కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే తీరరేఖ లేని జిల్లా అడగవచ్చు, తీరరేఖ కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా అడగవచ్చు. సో నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయండి. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక 3-4 వీడియోల్లో చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. దాని మీద ఏ బిట్ ఇచ్చినా మీరు చేసేటట్లు నీట్గా చెప్తాను. కాబట్టి దయచేసి ఖచ్చితంగా 1-2 సార్లు 3 సార్లు వీడియోని చూడండి, పాజ్ చేసుకోండి, నోట్స్గా రాసుకోండి. ఇంపార్టెంట్ బిట్స్ నేను ఏదైతే చెబుతున్నానో వాటిని తరువుగా చదవండి, చాలా యూజ్ అవుతుంది. తర్వాత అండి ఈ వీడియోలో చివరి పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల గురించి మాట్లాడితే ఉత్తరాన ఛత్తీస్గఢ్ ముఖ్యంగా ఉంది, తెలంగాణ, ఒడిశా కూడా ఉంది. అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్గా అడిగితే మాత్రం తెలంగాణ వాయువ్యంలో ఉంటుంది, ఒడిశా వస్తడికల్లా ఈశాన్యంలో ఉంటుంది. అలాగే దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో ఉత్తరాన అని ఒకటే ఇస్తే ఛత్తీస్గఢ్, అదే 3 రాష్ట్రాలు ఇస్తే మాత్రం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా. మళ్ళీ స్పెసిఫిక్గా అడిగితే తెలంగాణ వాయువ్యంలో ఉంటుంది, వాయువ్యం అంటే ఇటువైపు ఉంటుంది, ఈశాన్యంలో ఒడిశా ఉంటుంది, ఇక్కడ వచ్చేటికల్లా ఛత్తీస్గఢ్ ఉంటుంది. మరి ఎక్కడ వచ్చేటికల్లా తమిళనాడు ఉంటుంది, ఇటు వచ్చేటికల్లా కర్ణాటక ఉంటుంది, ఇటు వచ్చేటికల్లా బంగాళాఖాతం ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ చూడండి. ఫస్ట్ ఉత్తరాన అంటే మాత్రం ఛత్తీస్గఢ్, దక్షిణానంటే తమిళనాడు. అలా కాకుండా 3 ఇచ్చాడు అనుకోండి, ఛత్తీస్గఢ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది, అలాగే ఒడిశా ఉంటుంది. అదే వాయువ్యం అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ ఉంటుంది, ఇక్కడ వచ్చేటికల్లా ఈశాన్యం వచ్చేటికల్లా ఒడిశా ఉంటుంది. మనకి ఖచ్చితంగా పడమర కర్ణాటక ఉంటుంది, తూర్పున మనకి బంగాళాఖాతం ఉంటుంది. ఈ పాయింట్ని బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత రాష్ట్రంలో అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న సరిహద్దు రాష్ట్రం మీద అడుగుతాడు. లేటెస్ట్గా అడిగాడండి చాలా ఎగ్జామ్స్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు అంటే 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది సరిహద్దు రాష్ట్రం. మన నెక్స్ట్ వీడియోలో తెలంగాణ ఏ జిల్లాలతో పంచుకుంటుందో కూడా మనం చెప్పుకుందామండి. ఒకవేళ బిట్ కొద్దిగా టైప్ 2లోకి వెళ్ళాడు అనుకోండి, సో బిట్ని మనం తప్పెట్టకుండా పర్ఫెక్ట్గా చేయాలంటే అవి కూడా నేర్చుకోవాలి. అలాగే రాష్ట్రంలో అతి తక్కువ జిల్లాలతో అంటే ఒకే ఒక జిల్లాతో సరిహద్దును పంచుకుంటున్న సరిహద్దు రాష్ట్రం ఇస్తారికల్లా ఛత్తీస్గఢ్ అండి. సో ఆ రాష్ట్రం ఏంటో కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో త్వరలోనే రాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా ఈ 8 విషయాలు ఈ వీడియోలో చెప్పుకున్నాం. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో దీని గురించి కొంత క్లుప్తంగా చెప్పుకుంటూ మరిన్ని బిట్స్ని మీకు అందించేటట్లు తయారు చేస్తాను. అట్ దట్ సేమ్ టైం మీకు ఈ వీడియోకి సంబంధించి మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కూడా మీకు తయారు చేసి వీడియో కింద అందిస్తానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏవేవో చదివేసి మీరు ఇబ్బంది పడకుండా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని మనం బాగా నేర్చుకొని అంటే ఎగ్జాక్ట్లీగా వాడు ఇచ్చిన బిట్ని మనం తప్పు పెట్టకుండా మనకు వచ్చిన బిట్ని తప్పు పెట్టకుండా వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి ఎప్పటి నుండే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు చదువుదాం కాకుండా
దయచేసి ఎప్పటి నుండే ప్లాన్డ్గా రోజుకి ఓ 2-3 అవర్స్, ఖాళీ ఉన్న వాళ్ళైతే 8-10 అవర్స్, ఉద్యోగస్తులైతే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ కాకుండా టైంపాస్ అనుకునైనా చదవండి. అప్పటికి మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పెట్టేటకల్లా రివిజన్ కింద మనం మారిపోవాలి. ఆ తర్వాత లాస్ట్ 1 మంత్లో మనం ఎగ్జామ్స్ బాగా రాస్తే ఖచ్చితంగా అక్కడ మనకి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేసుకొని మంచి మార్క్స్ సాధించే దిశగా ప్రయాణం చేస్తాం. కాబట్టి దయచేసి మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.